ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు గాలిని అన్నట్టే ఉందిగా ఈ మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ వల్ల వ్యవహారం. అదే నర్సాపూర్ మండలం మూసాపేటలో ఉండే ఈ నాగమూల లక్ష్మయ్యోల నాయన అకౌంట్లకి వెళ్ళి వీళ్ళు ఎవ్వరికి తెలియకుండానే పైసలు వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిరట. అంతేనా లక్ష్మయ్య? బ్యాంకులో మా నాయన ఖాతా ఉన్నది. అలా వడ్ల పైసలు వేసి అన్నీ వేసాము. నా పైసలు తక్కువ వచ్చాయని అడిగితే 90,000 మాఫ్ చేసి తదిమై మీ చేతికి ఇచ్చాము 50,000 అని చెప్పారు సార్. అయితే వీళ్ళ నాయన పేరు నాగమూల ఆగమయ్య. మొన్నీ నడవనే కాలం చేసినట. అయితే ఆగమయ్య అకౌంట్ల 1,53,000 రూపాయలు ఉండేనట. ఏదో అక్కరవాడి పైసలు డ్రా చేసుకుందామని లక్ష్మయ్య పోతే మీ నాయన అకౌంట్లో 50,000 ఉన్నాయి కదా అని పైసలు చేతిలో పెట్టిరట. అదేంది సారు, మా నాయన అకౌంట్లో 1,50,000 ఉండాలి కదా అని అంటే, ఏం తమాషా ఎత్తున్నావా, మా మీదకే ఉల్టా మాట్లాడతావా అని గదిరిచ్చి 50,000 ఇచ్చి పంపిరట. అరే, అకౌంట్లో రైతు భరోసా పైసలు పడ్డాయి, ఆ పైసలేవి, అంతకుముందున్న పైసలు ఎటు ఆయే అని ఆయనతో అక్కడి లోకల్ కాంగ్రెస్ లీడర్లను తీసుకొని బ్యాంకుకు పోతే అక్కడి ఫీల్డ్ ఆఫీసరో ఏమో ఖాతాదారులకు తెలియకుండానే అకౌంట్లు ఖాళీ చేస్తున్న ముచ్చట బయటపడ్డది.